ఇవాళ ఏంటంటే మనకి ఈ చలికాలంలో బాగా ఉపయోగపడేలాగా అందరూ అంటే వీళ్ళు వాళ్ళు ఈ సమస్య ఆ సమస్య అని కాకుండా అందరూ వాడుకోవడానికి ఏంటంటే చర్మం చక్కగా మృదువుగా ఉండడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి పథ్యాహారాన్ని తయారు చేద్దాం మనం. ఓకే. మరి దానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దామా? బియ్యం, పెసరపప్పు, నువ్వుల పొడి, నెయ్యి, ఉప్పు. మరి చర్మం మృదువుగా ఉండడానికి ఉపయోగపడే పత్యాహారానికి కావాల్సిన పదార్థాలేంటో చూసాం కదా! దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి డాక్టర్ గారు? ఇది తయారు చేసుకుంది కూడా మనం మామూలుగా ఎప్పుడు చేసుకుంటుంటే జావని తయారు చేయాలి. బియ్యము, పెసరపప్పు కలిపి ముందుగా పాన్ పెట్టుకొని నీళ్లు మరిగించుకుందాం. నీళ్లు వేడెక్కుతున్నాయి కదా డాక్టర్ గారు! ఈలోపు ఏం చేయాలంటారు? నీళ్లు మనకి బాగా కాగిన తర్వాత ఒక పావు కప్పు బియ్యము, పావు కప్పు పెసరపప్పు రెండింటిని కూడా మనం అందులో వేసి బాగా మెత్తగా అయ్యేలాగా ఒక జావలాగా ఉడికించుకోవాలి. ఎప్పట్లానే మేము సుమారుగా వేస్తున్నాం, మీరు మాత్రం కొలత ప్రకారం కరెక్ట్గా చేసుకోండి. పెసరపప్పు, మనం ఏంటంటే ఇప్పుడు ఇది మృదువుగా ఉండడం, చర్మం మృదువుగా ఉండడం కోసం చేసేటువంటి ఈ జావలో బియ్యము, పెసరపప్పు రెండు కూడా చర్మానికి ఒక మంచి అంటే ఒక హెల్దీ ఆరోగ్యం ఆహారంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే చర్మానికి ఎప్పుడు కూడా మనకి తేలికగా అరిగేటువంటి ఆహారాలే మంచివి. చర్మం హెల్దీగా ఉండాలంటే చక్కగా తేలికగా అరిగే ఆహారాలు ఉండాలి. ఈ పెసరపప్పు, బియ్యం కలిపినటువంటి జావ చాలా తేలికగా అరుగుతుంది. అలాగే ఇందులో ఏంటంటే మనం ఇంకా కొంచెం నువ్వులు యాడ్ చేయబోతున్నాం. నువ్వుల పొడిని అంటే ఆ నువ్వుల్ని ముందు వేయించి పొడి చేసి పెట్టేసి ఉంచుకోవాలి. ఆ నువ్వుల పొడిని కూడా ఇందులో కలుపుతాం. నువ్వులు కూడా చర్మానికి ఒక చక్కటి టానిక్ అనమాట. ఎందుకంటే వాటిలలో ఆయిల్ ఉంటుంది. నువ్వుల నూనె నువ్వుల్లో ఉంటుంది. దాన్ని మనం అంటే సహజ సిద్ధంగా ఎలా ఉందో అలాగ నూనె తీసినట్టు కాకుండా తీయకుండానే నువ్వుల్లో ఉన్న దాన్ని సహజ సిద్ధంగా వాడుతున్నాం కనుక అది ఎలాంటి హాని చేయకుండా చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. అలాగే మనం ఇందులో నెయ్యి కూడా వేస్తాం. ఆ నెయ్యి కూడా చర్మానికి ఒక మంచి విటమిన్ ఈ అవన్నీ రావడానికి, చర్మం మృదువుగా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. డాక్టర్ గారు, ఇది మనకి చాలా పల్చగా జావలాగా అయిపోయింది కదా! దీని తర్వాత ఏం చేయాలంటారు? ఇప్పుడు మనకేంటంటే జావలో పెసరపప్పు, బియ్యం బాగా మెత్తగా ఉడికిపోయి కలిసిపోతాయి గుజ్జులాగా అంతాను. అంతా మరిగి ఉడికిపోయిన తర్వాత అందులో మనం ఇందాక నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాం. ఆ పొడిని సుమారుగా ఒక 3 చెంచాల పొడిని ఈ జావలో కలుపుకోవాలి. సుమారుగా 2 చిన్న చెంచాల నేతిని కూడా కలుపుకోవాలి. ఈ నువ్వుల పొడి కలిసిపోయి నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత దాంట్లో తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇదేంటంటే మనం పెసరపప్పు, బియ్యము, నువ్వుపప్పు, నెయ్యి కలిపి చేసినటువంటిది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా హ్యాపీగా తినగలుగుతారు అనమాట. అంటే అన్నీ రుచికరంగా కూడా ఉన్నాయి కదా! ఈ జావ ఏంటంటే ఇప్పుడు మనకి ఉప్పు కూడా వేసేసిన తర్వాత కలిపేసుకుని ఇంకా ఆపేసుకోవచ్చు. సరిపోయిందంతా. సో, జావ అయితే తయారైపోయింది. అది కొంచెం మనం మామూలుగా అయితే జావలంటే కొంచెం వేడివేడిగా అంటే గోరువెచ్చగా లేదంటే కొంచెం ఎక్కువ వేడిగానే తీసుకుంటూ ఉంటాం కదా! కాకపోతే ఇది ఎన్ని పూటలు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలంటారు డాక్టర్ గారు? ఇప్పుడు ఈ చలికాలంలో ఏంటంటే ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని. సుమారుగా మనం సూప్ అది ఎలా తీసుకుంటామో ఒక బౌల్ సరిపోయేలాగా ఆ పరిమాణంలో రోజు 2 పూట్ల చక్కగా తీసుకోవచ్చు దీన్ని. ఒక బౌల్‌లోకి తీసుకోండి ఇది.